హలో, ఇది ల్యాబ్ అండి. ల్యాబ్ దగ్గర నుంచి లోపలికి వెళ్ళాలంటే మనం ఇట్లా ఫేస్ యాక్సెస్ ఉంటుంది. ఫేస్ యాక్సెస్తో నా ఫేస్ యాక్సెస్ డోర్ ఓపెన్ అయింది ఆటోమేటిక్గా. అప్పుడు ఒక అమ్మాయి ఓపెన్ చేసింది. ఇది ల్యాబ్లోకి ఎంటర్ అయిన వెంటనే ఇది ఒక్కొక్క వుడ్ అండి. ఒక్కొక్క వుడ్లో మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్, కెమికల్స్, తర్వాత సమ్ థింగ్స్ అనేది లోపల అరేంజ్మెంట్ చేసి ఉంచారు. అది రియాక్షన్ అవుతుందండి. లోపల మ్యాగ్నెటిక్ బీడ్ ఉన్నది. తర్వాత వేరే వుడ్లో చూసుకుంటే సెపరేటింగ్ ఫర్నెల్, ఇక్కడ రిఫ్లెక్స్ రియాక్షన్ నడుస్తుంది. అది చిల్లింగ్ వాటర్ పంపు లోపల రియాక్షన్ ఉంటుంది. ఇదేంటి బయట స్విచ్ ఆన్, పవర్ ఆన్ చేసుకునేది, ఆఫ్ చేసుకునేది అంతా ఆటోమేటెడ్ టచ్తో ఓపెన్ అయి ఉంటుంది. తర్వాత లోపల వ్యాక్యూమ్ కూడా వస్తూ ఉంటుంది. ఒక ఇద్దరు అమ్మాయిలు అట్లా వెళ్తున్నారు. ఇది రోటా ఎవాపరేటర్. ఈ రోటా ఎవాపరేటర్లో మనం వేసిన సాల్వెంట్ కాంపౌండ్తో మిక్స్ అయిపోయి ఉన్నప్పుడు ఓన్లీ సాల్వెంట్ ఇంకా సెపరేట్ చేస్తుంది. మనకు కావాల్సిన క్రూడ్ కాంపౌండ్ వస్తుంది. ఇది బెలూన్, నైట్రోజన్ బెలూన్ పెట్టి రియాక్షన్ సెటప్. How is looks your lab? ఈ వుడ్లో They said to బయాలజికల్ రిలేటెడ్ make one small video. ఇది -78 degrees టెంపరేచర్ రావాలంటే ఆ మెషిన్ యూజ్ చేస్తారు. ఈ స్టూడెంట్ పక్కన ఒక సిలికా జెల్ ప్లేట్లు ప్రిపేర్ చేస్తున్నాడు. ఇది ఒక రోటా ఎవాపరేటర్. మన సాల్వెంట్ని ఎవాపరేట్ చేస్తుంది సొల్యూషన్లోంచి. తర్వాత ఇది హాట్ ఎయిర్ ఓవెన్. హాట్ ఎయిర్ ఓవెన్ లోపల మనకు కావాల్సిన సామాన్లు పెట్టుకొని డ్రై చేసుకోవచ్చు. ఇట్లా గేట్ ఓపెన్ చేసి బాల్కనీ నుంచి బయటకు ఓపెన్ చేస్తే యూనివర్సిటీ వ్యూ అనేది కనిపిస్తుంది. చూడండి యూనివర్సిటీ ఎంత నీట్గా ఉందో. ఆ ల్యాబ్ మొత్తం అసలు ఆ వే ఆఫ్ కన్స్ట్రక్షన్ చాలా బాగుంది. లుకింగ్ టూ బ్యూటిఫుల్. ఆ బ్యాక్గ్రౌండ్ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్. అది గవర్నమెంట్ సైకిల్ స్టాండ్ అండి. అది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తే ఫ్రీ సైకిల్. ఎక్కడి నుంచి ఎక్కడికైనా మనం ఫ్రీగా పట్టుకొని వెళ్ళచ్చు. స్కాన్ చేసి వెళ్ళాలి. ఇది నేనండి. నేను మళ్ళీ లోపలికి వెళ్తున్నాను. లోపలికి వెళ్ళి ఒక్కొక్క ల్యాబ్లో ఒక్కొక్క వుడ్ చూపిస్తున్నాను. ఇవి కెమికల్స్. మనకు కావాల్సిన కెమికల్స్ ర్యాక్స్లో పెట్టుకొని, తర్వాత ఇక్కడ కెమికల్స్, ఇది వేయింగ్ బ్యాలెన్స్ అంటారు. వేయింగ్ బ్యాలెన్స్లో మనకు కావాల్సిన కాంపౌండ్ వేయి చేసుకుంటారు. ఇది నోట్బుక్. ఈ నోట్బుక్లోంచి మనం కావాల్సిన రియాక్షన్స్ ఇందులో రాసుకొని ఎగ్జిక్యూట్ చేస్తాం. My university people asked to small video. ఆల్రెడీ సిలికా ప్లేట్స్ అనేవి ప్రిపేర్ చేస్తున్నాడు. ఇది యాక్చువల్ ఓల్డ్ ల్యాబ్ అండి. ఓల్డ్ ల్యాబ్ అవ్వడం వల్ల కొద్దిగా ఇంత డస్టీ టైప్లో ఉంది. ఇంకా న్యూ ల్యాబ్స్ ఉంటాయి. న్యూ ల్యాబ్స్లో ఇంకా చాలా బాగుంటాయి. ఇది కూడా రోటా ఎవాపరేటర్. ఇది కింద నుంచి వ్యాక్యూమ్ లాక్కుంటే పైన రియాక్షన్ సెటప్ అనేది ఇట్లా ఉంటుంది. పెప్టైడ్ సింథసిస్ కోసం యూజ్ చేసే రియాక్షన్ సెటప్. ఇది నా వుడ్ అండి. నా వుడ్లో నేను చేసే ఇప్పుడు కాలం ప్యూరిఫికేషన్ చేస్తున్నాను. అంటే ఒక కాంపౌండ్ని ప్యూరిఫై చేస్తున్నాను. మిక్చర్ ఆఫ్ కాంపౌండ్స్ ఉన్న వాటిని సెపరేట్ చేసి కొద్దిగా ఫ్రాక్షన్ మనం ఇట్లా టెస్ట్ ట్యూబుల్లోంచి ఐసోలేట్ చేస్తాం కొద్దిగా. ఇక్కడ ప్రెజర్ ఇస్తాం. ప్రెజర్ ఇస్తూ ఉంటే మనం పైనుంచి ఫోర్స్ఫుల్గా కింద ఎల్యూషన్ అవుతుంది సాల్వెంట్ అనేది. మనం డిఫరెంట్ టెస్ట్ ట్యూబ్లో డిఫరెంట్ కాంపౌండ్ ఉంటుంది. ఇది మ్యాగ్నెటిక్ స్టిర్రర్. రియాక్షన్ స్టార్ట్ చేయాలంటే ఈ స్టిర్రర్ ఉపయోగపడుతుంది. అది పక్కన రొటేషన్, పక్కన టెంపరేచర్ 34 అనేది టెంపరేచర్. అది పెంచుకుంటే ఇంకా పెరుగుతూ ఉంటుంది. అది లోపల అల్యూమినియం సిలికా కాయిల్, అల్యూమినియం బాల్స్ ఉంటాయి. అవి హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. వాటరు, ఆయిల్ ప్లేస్లో అది యాడ్ చేస్తారు. కింద నుంచి హీట్తో పాటు అల్యూమినియం కాయిల్ హీట్ అయ్యి మనకి హీట్ అనేది ఇస్తుంది. ఇక్కడ ఆయిల్ బాత్లో పెట్టారండి రియాక్షన్. ఇక్కడ ఒక రియాక్షన్ నడుస్తుంది. అలా చూసుకుంటూ వెళ్తే ఇంకా ల్యాబ్లో కొద్దిగా ల్యాబ్ మంచిగా లేదు.
కాకపోతే మిగతా ల్యాబ్స్ మాత్రం చాలా బాగుంటాయి. ఇది ఆర్గానిక్ సెన్సెస్ ల్యాబ్. ఆ ఎల్లో లోపల గ్యాస్ సిలిండర్స్ ఉంటాయి. ఈ ఫ్రిడ్జ్లో మనకి కెమికల్స్ ఉంటాయండి. తర్వాత ఇది వేస్ట్ సాల్వెంట్ అట్లా సెపరేట్ చేసి బయటికి పట్టుకెళ్ళిపోయి డంప్ చేస్తారు. ఈ ఫ్రిడ్జ్లో కొన్ని బయాలజీ రిలేటెడ్ కాంపౌండ్స్ ఉన్నాయి. తర్వాత అలా చూస్తుంటే ఇది బాగా -10 to 0 degrees టెంపరేచర్ అండి. 5 to -5 టెంపరేచర్ అది. అక్కడ ఆ రేంజ్లో ఉండే కెమికల్స్ అందులో పెట్టి మనం యూజ్ చేస్తాం. తర్వాత బయటికి వెళ్ళిపోవాలంటే